చిన్న ప్రార్థన చేసుకునే వాక్యాన్ని ధ్యానించుకుందాం. తలలో ఉంచండి. పరమందు ఆశీనులై ఉన్న మా కన్న తండ్రి, మీ పవిత్రమైన పరిశుద్ధమైన నామమునకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో నా తండ్రి, ఎప్పటి వరకు మా ఆత్మీయ తండ్రి గారు జైశాలి గారి ద్వారా ఎన్నో ఉన్నతమైన సంగతులు మేము నేర్చుకున్నాం నాయన. మరిన్ని సంగతులు మేము ఆలోచిస్తుండగా, ధ్యానిస్తుండగా వాటిలో నిక్షిప్తమై ఉన్న మీ మనస్సును మేము అర్థం చేసుకుని మీకు ఇష్టమైన జీవితాన్ని, మీకు ఇష్టమైన బ్రతుకును మేమందరం కూడా అనుసరించులాగున దీవించమని ఆశీర్వదించు. మీ ఆత్మ సహాయాన్ని మా అందరికీ ఎల్లవేళలా మెండుగా ఉంచమని కోరుకుంటూ మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఆదివారం వచ్చింది అని అంటే ప్రతి ప్రాంతంలో ఎన్నో చర్చిలు, ఎంతోమంది విశ్వాసులు, ఎంతోమంది ప్రజానికం అంతా కూడా మరి చర్చిలకు వెళ్ళి ఎన్నో యేసుక్రీస్తు వారి బోధనలు, దేవుని మాటలు వింటున్నారు. ముఖ్యంగా ఈ ఆదివారం అయితే ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కోట్ల మంది ఈ మాటలు వింటున్నారో ఒకసారి మీరు ఆలోచించండి. కానీ ప్రపంచవ్యాప్తంగా ఇన్ని కోట్ల మంది ప్రతినిత్యం లేదా ప్రతి వారము దేవుని దగ్గరికి వెళుతున్నా, దేవుని సన్నిధికి వెళుతున్నా, దేవుని మాటలు వింటున్నప్పటికీ ఎందుకో ప్రజా జీవితంలో చైతన్యం మాత్రం రావడం లేదు. ఎందుకు? కారణం ఏంటి? దేవుడి దగ్గరికి వెళుతున్నామని చెబుతున్నారు, దేవుని సన్నిధికి వెళుతున్నామని చెబుతున్నారు. ఖచ్చితంగా మేము మాత్రం ఆరాధన మానం. ఇక మానేసిన వాళ్ళ గురించి పక్కన పెట్టేసాడు. ఏది ఏమైనా మేము ఆరాధనలు మానం, దేవుడి కార్యక్రమాలు మానం అని చెప్పుకుంటూ కోట్ల మంది ఈరోజు దేవుని సన్నిధికి వెళుతున్నా ఎందుకో సమాజాన్ని చూస్తుంటే దేవునికి విధేయత కలిగిన బ్రతుకులు లేదా దేవునికి నచ్చిన జీవితాలు మనకు కనబడుతున్నాయి. కొన్ని మనకు కనపడుతుంది చెప్పండి. దేవుడి గురించి మరి ఓకే, ఆయన మనకు తెలియదు కాబట్టి ఆయన ఏమనుకుంటున్నాడో బైబిల్ గ్రంథంలో మాత్రం ఉందాం కాబట్టి బైబిల్ గ్రంథం దగ్గరికి మనం ఎలాగో రాం కదా. కనీసం మనకు మనం ఆలోచిద్దాం. మనకు మనం ఆలోచిస్తే ఈరోజు సొసైటీని, సమాజాన్ని మనం ఒకసారి తొంగి చూద్దాం. క్రైస్తవ జీవితాలను చూద్దాం. కొన్ని బయట వాళ్ళని పక్కన పెడదాం. క్రైస్తవులను ఈరోజు మనం చూసినప్పటికీ వారి జీవితాలు దేవునికి అనుకూలంగా ఉన్నాయా? ఉన్నాయని మీరు సాక్ష్యం చెప్పగలరా? మీరు చెప్పండి. పోనీ ఉన్నాయా? లేవు. ఇక సెకండ్ వన్ వచ్చేసరికి మనకు మనం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. బైబిల్తో మన బ్రతుకును బేరీజు వేసుకుందాం. దేవుని వాక్యంతో మన జీవితాన్ని ఒకసారి చూసుకుందాం. మన మట్టుకు మనం ఎవరో, మన మట్టుకు మనము నేను దేవుడు చెప్పిన ఆ మాట ప్రకారం లేదా దేవుడు చెప్పిన ఆ జీవితం ప్రకారం బ్రతుకుతున్నాను అని ఎవరైనా మనకు మనం సాక్ష్యం చెప్పుకోగలమా? పోనీ మనకు మనం, నేను దేవుడిలో ఉన్నాను, ఎస్ నేను దేవుడు చెప్పినట్టే బ్రతుకుతున్నాను, దేవుడికి అనుకూలమైన బ్రతుకు నాది, దేవుడికి ఇష్టమైన జీవితం నాది అని పోనీ మనకి మనమైన సాక్ష్యం ఇచ్చుకోగలవా? చెప్పండి. అంటే ఈరోజు కోట్ల మంది ప్రజానికం దేవుడి దగ్గరికి వెళుతున్నా, దేవుని సన్నిధానంలో గడుపుతున్నా, దేవుని పేరిట ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నా బ్రతుకు మారినప్పుడు, జీవితం మారినప్పుడు, అది దేవునికి అనుకూలంగా లేనప్పుడు ఆ బ్రతుకు, ఆ భక్తి ఎందుకు ఒకసారి మీరందరూ కూడా మనసు పెట్టండి కాసేపు. అంతే కదండి, అంతే కదండి. ఇప్పుడు రంగబాబు హోటల్ పెట్టాడు. హోటల్ పెట్టి కొన్ని రోజులు అవుతుంది, ఇంకొన్ని రోజులు చూస్తారు. ఎన్ని రోజులు హోటల్ పెట్టినప్పటికీ కనీసం పెట్టుబడులు కూడా రావట్లేదు అనుకోండి. కనీసం పెట్టుబడి లాభం పక్కన పెట్టండి. ఇప్పుడు ఆ హోటల్ పెట్టే ఉపయోగం ఉందా? లేదు. కొన్ని పెట్టుబడులు వస్తున్నాయి,
లాభం రావట్లా, ఏమైనా ఉపయోగం ఉందా? ఇప్పుడు దాన్ని కొనసాగించాలనుకుంటారా వాళ్ళు? కొనసాగించుకోరు. అలాగే మనమందరం కూడా ఏ పనికి మనం శ్రీకారం చుట్టినప్పటికీ, ఏ పని చేపట్టినప్పటికీ అందులో ఎదుగు బదుగు లేనప్పుడు, అందులో మనకి ఫలితం రిజల్ట్ రానప్పుడు ఆ పని చేయటం దేనికి ఉపయోగం లేదు కదా. అలాగే సంవత్సరాల నుంచి మనం దేవుడి దగ్గరకు వచ్చినప్పటికీ, దేవుని కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ, దేవుడు అనుకున్నట్టుగా మన జీవితంలో ఫలసాధనం రాకపోతే, మన జీవితం సార్థకత చేకూర్చుకోకపోతే ప్రయోజనం ఏముందో ఒకసారి మీరు అందరూ ఆలోచించండి. అంతే కదండి. దేవుడు మనకి ఎన్నో ఇచ్చాడు. దేవుడు మనకి ఏమి ఇచ్చాడు, ఎన్ని ఇచ్చాడంటే మరి మనం చెప్పలేం. చాలా ఇచ్చాడు, ఆయన చాలా చేశాడు. భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి దేవుడు చాలానే చేశాడు. తిరిగి ప్రతిగా దేవుడికి మనం ఏం చేస్తున్నాం చెప్పనా? దేవుడు మనకి ఎన్నో ఇచ్చాడు. ఇచ్చిన వాటన్నిటిలో మనకి ఫలితం ఉంది, లాభం ఉంది, ఉపయోగం ఉంది, ప్రయోజనం ఉంది. కాదంటారు మీరు చెప్పండి? దేవుడు మనకు గాలినిచ్చాడు, ప్రయోజనం ఉందా? దేవుడు మనకు నీరునిచ్చాడు, ప్రయోజనం ఉందా? దేవుడు మనకు బ్రతుకునిచ్చాడు, మనకు ప్రయోజనం ఉందా? మనకు ప్రయోజనమే. దేవునికి ప్రయోజనం లేదు కానీ మనకు ప్రయోజనమే. ఇలా దేవుడు మనకి ఏమి ఇచ్చినా, ఏం చేసినా అన్నిట్లో ప్రయోజనం ఉంది. ఎన్నో ఇచ్చాడు దేవుడు. తిరిగి దేవుడికి మనం ఇచ్చే దాంట్లో ఆయనకి ప్రయోజనం ఏమైనా ఉందా? ఏమిచ్చాం తిరిగి దేవుడికి? చర్చికొస్తున్నాం, ప్రయోజనం ఏంటి? పాట పాడుతున్నాం, ప్రయోజనం ఏంటి? కార్యక్రమాలు చేస్తున్నాం, ప్రయోజనం ఏంటి? డబ్బులు ఖర్చు పెడుతున్నాం, ప్రయోజనం ఏంటి? ప్రయోజనం ఉండాలి. రంగబాబు హోటల్ పెడితే ప్రయోజనం ఉండాలి. యేసురు ఉద్యోగం చేస్తే ప్రయోజనం ఉండాలి. మీరు ఏ కార్యక్రమం చేసినా ప్రయోజనం ఉండాలి. ఇప్పుడు మనం చర్చికి వస్తున్నాం, ప్రయోజనం ఏంటి? పాట పాడుతున్నాం, ప్రయోజనం ఏంటి? ప్రార్థన చేస్తున్నాం, ప్రయోజనం ఏంటి దేవునికి? అంతే కదండి. ఇలా ఈ ప్రపంచంలో ఎవరు కూడా అంటే దేవుడి దగ్గరకు వచ్చి, దేవుడి సన్నిధిలోకి వచ్చి, నిజమే నా బ్రతుకు ద్వారా దేవుడికి ఏంటి ప్రయోజనం? ఇన్ని ఇచ్చాడు కదా దేవుడు నాకు, ఇన్ని మేళ్ళు చేశాడు కదా నాకు, తిరిగి ప్రతిగా నా దేవునికి ప్రయోజనం చేకూర్చే పని నేను ఏం చేస్తున్నాను? ఇంతకీ నా దేవునికి ఉపయోగపడే పని నేను ఏం చేయాలి? ఆయనకి ఏమి ఇష్టం? నేనేం చేస్తే ఆయన సంతోషపడతాను, నేనేం చేస్తే ఆయనకి ప్రయోజనం చేకూరుతుంది అన్న ఆలోచన ప్రపంచానికి లేదు. ఓకే, ఇక్కడ కూర్చున్నాం, మనం కూర్చున్నారు, మీరు కూర్చున్నారు కదా, మనం సత్యాన్ని తెలుసుకుంటున్నాం, సత్యాన్ని వింటున్నాం. కానీ మన వల్ల దేవుడికి ప్రయోజనం ఏంటి? ఇంతకీ దేవునికి ప్రయోజనకరమైన విషయం ఏమిటి? ఆశ్చర్యపోతారు మీరు. నేను చెప్తున్నాను నిజంగా. ఈరోజు ఈ మాటలు మీరు చాలా సందర్భాల్లో విన్నారు. మరలా ఒకసారి నేను రిపీట్ చేస్తున్నాను అంతే. చెప్పిన విషయాలనే మరలా రిపీట్ చేసి మన ఆత్మీయ జీవితాల ఎదుగుదల కోసం ఈ మాటలు చెబుతున్నామండి. జాగ్రత్తగా వినండి. ఇంతగా దేవునికి ప్రయోజనం, దేవునికి లాభము, దేవునికి ఇష్టం ఏంటి అంటే యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు. ఎందుకంటే ప్రపంచానికి తెలియని విషయాలను యేసుక్రీస్తు చెబుతాడు. మన జీవితంలో ఉపయోగపడే మాటలనే యేసుక్రీస్తు చెబుతాడు. నో డౌట్, అందులో సందేహమే లేదు. యేసుక్రీస్తు ఏ మాట చెప్పినా అది మనకి ప్రయోజనం అవుతుంది, మన జీవితానికి ఉపయోగపడుతుంది. తద్వారా దేవునికి మనకి మధ్య ఒక బాండింగ్, ఒక చక్కటి బాండింగ్ ఏర్పడుతుంది. వినకపోతే చేసేదేం లేదు. యేసు ప్రభు గారు ఒక మాట చెప్తున్నాడు, జాగ్రత్తగా వినండి. దేవుడికి ఏం కావాలి, దేవుడికి ఏమి ఇష్టం, అసలు దేవుడు కోరుకునేది ఏంటి మన నుంచి అంటే, దేవుడు కోరుకునేది మనం చేస్తే ఆటోమేటిక్గా దేవుడికి ప్రయోజనం చేకూరుతుంది. అంతే కదా? అంతేనా కదా? దేవుడికి నచ్చింది మనం చేసామనుకోండి, దేవుడు కోరుకున్నట్టుగా మనం బ్రతికామనుకోండి, ఇన్ని తీసుకున్న మనం దేవుడికి ఏదైనా చెయ్యాలన్న తృష్ణ మీకు ఉందనుకోండి, అది ఎప్పుడైతే చేస్తామో ఆటోమేటిక్గా దేవునికి ప్రయోజనం చేకూరుతుంది. అది యేసు ప్రభు గారు భూమి మీదకి వచ్చి చెబుతున్నట్టు చూడండి. ప్రపంచం విస్తుపోయే మాట చెప్పాడు ఆయన. యోహాను సువార్త 14వ అధ్యాయం, జాగ్రత్తగా వినండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనంలో ఏం చెప్తున్నాడు వినండి. చాలా జాగ్రత్తగా రాసుకోండి ఈ మాటలన్నీ. యోహాను సువార్త ఏమండి 4వ అధ్యాయము 14వ అధ్యాయం 23వ వచనం. యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల, చూడండి ఒకసారి, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల అన్నాడు. చూడండి, దేవుడు మనల్ని ప్రేమించాడా? ప్రేమించాడు అనటానికి ఎన్ని సాక్ష్యాలు మీకు చెప్పాలి చెప్పండి. నేను దేవుడు మనల్ని ప్రేమించాడు అనటానికి ఎన్ని సాక్ష్యాలు మీకు చూపించాలి? మీరు చచ్చిపోయి, నేను చచ్చిపోయి, గోతులోకి వెళ్ళి మన మట్టిలో కలిసిపోయేంతవరకు చెబుతూనే ఉండొచ్చు. ఎవరు?
దేవుడు మనల్ని ప్రేమించాడటానికి సాక్ష్యాలు. చూడండి, మీ తలకట్టు ఒకసారి చూడండి. అందరికీ రకరకాల హెయిర్ స్టైల్స్, ఇక్కడ ఇంతమంది కూర్చున్నారు కదా, అంతమంది హెయిర్ స్టైల్ ఒకలాగా లేవు, ఉన్నాయా? ఇక దావీద్ గారి హెయిర్ స్టైల్ దావీద్ గారిది, నా హెయిర్ స్టైల్ నాది, జ్ఞానసుందరది, మహేష్ది. ఇక ఆడవాళ్ళు అయితే చెప్పాల్సిన పని లేదు, మీ హెయిర్ స్టైల్స్ మీ. ఇప్పుడు దేవుడు మనల్ని ప్రేమించాడు అంటానికి నీ జుట్టు చూసుకున్న చాలు, అక్కడికో వెళ్ళిపోక్కర్లా. గ్రహాల్లోకి, పాలపొంత నక్షత్ర మండలం, అండ్రోమెడా నక్షత్ర మండలానికి వెళ్ళకో. నువ్వు అద్దం చూసుకుంటావు బాగా అలవాటు కదండి మనకి. కళ్ళు పైకి వెళ్ళవు కాబట్టి కళ్ళు నెత్తికెక్కవు మామూలుగా. జీవితంలో అయితే నెత్తికెక్కుతాయి కళ్ళు, జీవితంలో అయితే నెత్తికెక్కుతాయి, అంతేనా? మామూలుగా అయితే పైకి చూడలేం కాబట్టి అద్దాలు ఉన్నాయి కాబట్టి, అద్దం కనిపెట్టుకున్నాడు కాబట్టి, ముఖం చూసుకోవటం మనిషికి చాలా ఇష్టం కాబట్టి అద్దంలో పెట్టుకో. చూస్తే ఎన్నిసార్లు దూకున్నావు నీ జీవితంలో, నీ బ్రతుకులో, నీ తలని ఎన్నిసార్లు దూకున్నావు చెప్పు, లెక్కేయగలవా? ఇంతకీ అన్నిసార్లు నీ తల దూకోవటానికి, అన్నిసార్లు నువ్వు చూసుకోవటగల కారణం నీ జుట్టు. ఒకసారి నా జుట్టు అందం కాదండి, జుట్టు లేకపోయినా పర్లేదండి, గుండు గీసుకుని చూడు నీ ముఖాన్ని నువ్వే చూసుకోలేవు. గుండు గీసుకుంటే నీ ముఖాన్ని నువ్వే చూసుకోలేవు. ఎందుకు గీసుకున్నావు గుండు? నువ్వు దేవుళ్ళలో తిన్నంగా ఉండు అంటే, కాదు నేను గుండు గీసుకుంటానని వాళ్ళ దేవుడి దగ్గరికి వెళ్ళి గుండు గీసుకున్న చాలామంది ఉన్నారు. ఏం చేస్తాం చెప్పండి? మేము మాత్రం మా బతుకుల్లో తిన్నంగా ఉండం, గుండు మాత్రం తూచా తప్పకుండా గీసుకుంటాం, అందరూ తిరుగులేదు. పోనీ గుండు గీసుకోమని దేవుడు ఎక్కడని చెప్పాడా బైబిల్లో? పోనీ మీ జుట్టు ఎందుకు దేవుడికి? మా జుట్టు ఎందుకని చెప్పండి? జుట్టు ఏమైనా దేవుడికి కావాలా? ఏమండి, మంగళ షాప్కి వెళ్ళి కటింగ్ చేసిన తర్వాత డైరెక్ట్గా ఇంట్లోకి వెళ్తారు ఎవడైనా? ఎందుకు వెళ్ళడు? జుట్టు ఎక్కడ పడితే అక్కడ ఇంట్లో కట్ చేసుకుంటూ ఊరుకుంటారండి? ఊరుకోరు. మరి దేవుడికి జుట్టు ఎందుకు ఇస్తున్నావు? నేను తగలబెట్టేవాడు లేక, నీకు చెప్పేవాడు లేక నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేస్తున్నావు. జుట్టు ఇస్తే భక్త ఎవడు చెప్పాడండి ఈ ప్రపంచానికి? ఏం చెప్తాను చెప్పండి, అంత అజ్ఞానం అండి. జుట్టు తప్పని దేవుడు ఏం చేసుకోవాలి చెప్పండి? నీకంటే నువ్వు గుండుగా ఉంటే బాగో కనుక నీ నెత్తి మీద జుట్టు పెట్టాడు, నువ్వు బాగుండాలని. నీకు జుట్టు అవసరం కాబట్టి. ఒకవేళ జుట్టు ఉడకపోతే వెళ్ళి సవరం కొనుక్కొచ్చుకుంటావు, లేకపోతే ఇంకటి దాన్ని ఏమంటారు, విగ్గు కొనుక్కొచ్చు పెట్టు, నీకు ఉపయోగం జుట్టు. దేవుడు ఏమైనా విగ్గు పెట్టుకోవాలి నీ జుట్టుతో? ఏం చేయాలని? ఉదయ భాస్కర్ కఠినంగా చెప్తాడు. మరి నిజాలు ఇవి, నేను ఏం చేయను చెప్పండి, ఇవి నిజాలు, ముక్కుసూటిగానే ఉంటాయి మరి మాటలు. దేవుడు మనల్ని ప్రేమించాడు అంటానికి నీ జుట్టు చూసినా నీకు అర్థమవుతుంది, నీ కనుబొమ్మలు చూసినా నీకు అర్థమవుతుంది. నువ్వు గీసుకోగలవా కనుబొమ్మలు? చేయగలవడం చేయగలడు ఎలాగా? ఉన్నాయి కాబట్టి నువ్వు గీసుకున్నావు బొమ్మ. నువ్వు ఉన్నాయి కాబట్టి బొమ్మ గీసుకున్నావు. నీ కనుబొమ్మలు చూసినా, నీ కంటి పాపలు చూసినా, నీ కళ్ళు చూసినా, నీ నోళ్ళు చూసినా, నీ పళ్ళు చూసినా, నీ అవయవాల్లో, నీ దేహంలో ఏది చూసినా దేవుడు మనల్ని ప్రేమించాడు అనటానికి ఇవే సాక్ష్యాలు. కానీ మనం వీటి గురించి ఆలోచించంగా. చెప్పారు కదా రాత్ర, మనిషి ఎప్పుడు కూడా ఏం ఆలోచిస్తాడు? ఎప్పుడు పనికిమాలిన మాటలు, పనికిమాలిన ఆలోచనలేనండి. అసలు మన గురించి మనం ఆలోచించిన దేవుడు మనకు చాలా తేటగా స్పష్టంగా అర్థమవుతాడు, మన తండ్రి. ఎస్. అలాగే ఈ ప్రకృతిలో దేన్ని చూస్తావు చూడు, వీచే గాల, త్రాగే నీరా, పూచే పువ్వా, కాచే కాయ, దేన్ని చూస్తావు చెప్పు? దేన్ని చూసినా దేవుడు మనకు అవి ఇచ్చాడనుకుంటే, అది ఇచ్చాడన్న జ్ఞానం నీకుంటే, ఇవన్నీ నాకు దేవుడే ప్రసాదించాడన్న విశ్వాసం, దృఢ నిశ్చయం నీకుంటే, వాటిని చూస్తే ఎవరి ప్రేమ మనకు కనపడాలి చెప్పండి? వాళ్ళు ముంజులు తింటున్నారు, ఆ ముంజులు, ఆ చక్కటి జెల్లీ, ఆ జెల్లీలో చక్కటి వాటర్, టేస్ట్ అండి. నిజంగా టేస్ట్ ఎవడు ఇవ్వగలడు? ఏ రెస్టారెంట్ గాడు ఇవ్వగలడు చెప్పండి? ఏ 5 స్టార్ హోటల్లోడైనా అలాంటి వంటకాన్ని మనకి వండి ఎవడైనా పెట్టగలడా? పెట్టలేడు. దేవుడు వండిన వంటకాలను ఈ ప్రపంచంలో చేసే మనగాడు, అలాంటి వంటకాలు తయారు చేసే జ్ఞానం ఈ ప్రపంచంలో ఎవ్వడికి లేదు. గుర్తుపెట్టుకోండి, దేవునికి మాత్రమే సొంతం. దట్ ఈజ్ ఈక్వల్ టు ప్రేమ, లవ్. దట్ ఈజ్ కాల్డ్ ట్రూ లవ్. 100% లవ్ అయింది. నీలాగా నాలాగా మాయ ప్రేమ కాదైంది, మహోన్నతమైన ప్రేమ అయింది. ఒక్క ముంజు గురించి చెప్పాను, మామిడికాయ గురించి చెప్పాలా, పుచ్చకాయ గురించి చెప్పాలా, పనసకాయ గురించి చెప్పాలా, జాంకాయ గురించి చెప్పాలా, నేరేడు పండు గురించి చెప్పాలా? ఇలా ఎన్ని పళ్ళండి, ఎంత ప్రేమండి ఆయన. దేవుడు మనల్ని ప్రేమించడానికి సాక్ష్యాలు నువ్వు చచ్చేంత వరకు చెబుతూనే ఉండొచ్చు, మన కళ్ళ ముందు కనబడుతూనే ఉంటాయి. మరి నువ్వు దేవుణ్ణి ప్రేమించడానికి సాక్ష్యాలు ఏంటి చెప్పు? నువ్వు దేవుణ్ణి ప్రేమించడానికి సాక్ష్యం ఏంటి నీ జీవితంలో, నీ బ్రతుకులో? యేసు ప్రభు చెప్తున్నాడు చూడండి, ఇప్పుడు బాగా వినండి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. ఏం చెప్తున్నాడండి?
ఒకడు నన్ను ప్రేమించిన ఎడల ఏమన్నాడు? చాలా సింపుల్గా ఉంది కదండి వాడు. ఎంత సింపుల్గా ఉంది, చాలా సింపుల్గా ఉంది. ఒక్కడు నన్ను ప్రేమించిన ఎడల వాడు ఏం చేస్తాడట? దేవుడు చెప్పేది ఒకటేనండి. అన్ని ఇచ్చిన దేవుడు మనల్ని అనేది తెలుసా? ఒబే ది ఆర్డర్. ఏంటది? ఒబే ది ఆర్డర్. దేవుడికి కావాల్సింది ఇదే, దేవుడికి కావాల్సిందే. కానీ మనం అన్ని చేస్తామండి, అన్ని చేస్తాం. ఆర్డర్, దేవుడిచ్చిన మాటను మాత్రం పక్కకు తోసేస్తాం. ఇప్పుడు దీనివల్ల ప్రయోజనం ఉందా? దీనివల్ల ఉపయోగం ఉందా? దేవుని మాట వినకపోవటం, దేవుని మాట పక్కకు తోసేయటం. మనం ఎట్లాంటి వాళ్ళం అంటేనండి, మనిషి సాధారణంగా దేవుని మాట వింటున్నానన్న భ్రమలో బ్రతుకుతున్నాడు మనిషి. బాగా వినండి, ఈరోజు ప్రపంచంలో ఇన్ని కోట్ల మంది ప్రజానీకం కూడా నిజంగా మాట్లాడితే ఇన్ని వేల కోట్ల మందిలో, నేను చెప్తున్నానండి, వేల కోట్ల మందిలో దేవుని మాట వినేవాళ్ళను చేతులు వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. మేము దేవుని మాట వింటున్నామన్న భ్రమలో మాత్రమే బ్రతుకుతుంది ప్రపంచం. కానీ దేవుని మాట వినేవాడు ఎవ్వడు కూడా ఈ ప్రపంచంలో లేడు అని బైబిల్ని బట్టి చాలా స్పష్టంగా చెప్పొచ్చు. ఈరోజు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఎన్ని కార్యక్రమాలు చేస్తేనంటే దేవుని మాట నువ్వు విన్నప్పుడు ఎంత బాధ అంటే, అది మీరు బాగా వినండి, మనిషి యొక్క స్వభావం ఏంటంటే, తనకి దేవునికి అనుకూలమైన మాట ఉందనుకోండి. ఉదాహరణకి మీరు ఆదివారం చర్చికి రావాలి, ఆదివారం చర్చికి రావాలి, ఇది మనకు అనుకూలంగా ఉంది, ఆమోదయోగ్యంగా ఉంది, దేవుడికి మనకు అనుకూలంగా ఉంది కాబట్టి చర్చికి వచ్చావు. అర్థమైందండి ఇప్పుడు? అలాగే చర్చికి వచ్చిన తర్వాత మీరు ఓడవాలి, చాపలు వేయాలి, కుర్చీలు వేయాలి, సౌండ్ సిస్టమ్ పెట్టాలి, లేదా ప్రొజెక్టర్ ఆన్ చేయాలి. ఓకే, ఇవన్నీ దేవుడు చెప్పాడు, దేవుడు కార్యక్రమాలు చేయండి అని చెప్పాడు. మనకి దేవునికి ఆమోదయోగ్యంగా ఉంది, చేసావు, బాగానే ఉంది, వింటున్నాను కదా, చేస్తున్నాను కదా అని నువ్వేం చేసావు? కాంప్రమైజ్ అయిపోయావు, కాంప్రమైజ్. కానీ ఇప్పుడు పూర్తిగా దేవుని మాట వింటామంటే ఏంటంటే, నేను చెప్తున్నాను జాగ్రత్తగా వినండి. దేవుడి దగ్గరికి వచ్చావు, ఓకే, ఆదివారం వచ్చావు, కుర్చీలు వేసావు, చాపలు వేసావు, అన్ని కార్యక్రమాలు చేసావు, ఇవన్నీ దేవుడికి నీకు అనుకూలంగా ఉంది కాబట్టి ఇప్పుడు నీ బ్రతుకులో ఏమంటే నీకు ప్రతికూలంగా ఉన్న ఒక మాట దేవుడు చెప్పాడు అనుకోండి, నీ ఆస్తిని అంతా ఇచ్చేయని దేవుడు చెప్పాడు. ఏమన్నాడు? ఇప్పుడు నీకు ఇది అనుకూలంగా ఉంది ఈ మాట, ఇది అనుకూలంగా ఉందా నీకు ఈ మాట? ప్రతికూలంగా ఉంది. ఇప్పుడు దేవునికి ప్రతికూలంగా ఉంది, నీకు అంటే దేవుడికి అనుకూలంగా ఉంది, నీకు ప్రతికూలంగా ఉంది. అంటే నీకు అనుకూలంగా ఉంది, దేవునికి వ్యతిరేకంగా ఉంది. అర్థమవుతుందా నా భాష మీకు? మళ్ళా చెప్పరా? నీ ఆస్తిని బేదలకు ఇచ్చేసి నువ్వు దేవుని వెంబడించాను, ఆజ్ఞ వచ్చింది, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇన్ని కార్యక్రమాలు చేసావు, ఇది మనకు ఆమోదయోగ్యంగా లేదు ఈ మాట. కాబట్టి నువ్వేం చేస్తావంటే, దేవునికి ఇష్టమైన నీకు కష్టంగా ఉంది కాబట్టి నువ్వేం చేసావు? దాన్ని పక్కకు దోసేసావు. ఇది దేవునికి ప్రయోజనం? మీరు చెప్పండి. ఇది దేవుని ప్రేమించడం అంటారా? చెప్పండి. దేవుని ప్రేమించడం అంటే ఏంటంటే ఒబేదే ఆర్డర్. దేవుడు చెప్పాడు ఆస్తి ఇచ్చేయి, కళ్ళు మూసుకుని ఇచ్చేయాలంతే. అది దేవుని మాటను పాటించటం. నీ శత్రువుని ప్రేమించు, దేవుడు ఆజ్ఞించాడంతే, నువ్వు కళ్ళు మూసుకుని ప్రేమించు, ఇది ఒబేదే ఆర్డర్. నువ్వో మాత్రం నేనో మాత్రం. అబ్రహాం గారు ఇక్కడికి వచ్చాడు, 100 సంవత్సరాలు బాబునిచ్చాడు. ఒబేదే ఆర్డర్ అంటే ఏంటి చెప్తున్నానండి. దేవుని మాట వినటం అంటే ఏంటి చెబుతున్నాను, దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి చెబుతున్నాను. జాగ్రత్తగా వినండి. అబ్రహాం గారు దేవుడి దగ్గర, అబ్రహాం గారికి 100 సంవత్సరాల వయసులో బాబునిచ్చాడు, కొడుకుని ఇస్సాకు గారు, మీకు తెలుసు కదండి, ఇస్సాకునిచ్చాడు. ఏమండి, పిల్లల కోసం అలమటించాడు, పరితపించిపోయాడు, ఆఖరికి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత దేవుడు వచ్చి అబ్రహాం గారితో, నాయనా అబ్రహాము, ఏంటి నాన్న చెప్పు, నీకు బాబునిచ్చాను కదా, నీకు కొడుకునిచ్చాను కదా. అలాగే తండ్రి, ఇచ్చావు, బాగానే ఉంది, నేను సంతోషంగా ఉన్నాను. అయితే నీకు ఇచ్చిన ఒక్కగానొక్క కొడుకుని నాకు ఏం చేయాలి తెలుసా? నువ్వు ఏం చేయాలి? బలిచ్చే నాకు అన్నాడు. చంపి నాకు బలిచ్చే అన్నాడు. ఇది ఇప్పుడు మనకి ఎలా ఉంటుంది ఈ మాట? మనకి ఎలా ఉంటుంది ఈ మాట? ఎలా ఉంటుంది చెప్పండి? మనకు అనుకూలంగా ఉండదు, ప్రత్యేకంగా ఉండదు ఈ మాట. 100% మనకు అనుకూలంగా ఉండదు ఈ మాట. ఎందుకంటే దేవుడు మనం ప్రేమించాల. దేవుడిని కనుక మనం ప్రేమిస్తే ఏం చేసేవాళ్ళంటే గుడ్డిగా దేవుడిని మాట నమ్ముతాం. ఎలా నమ్ముతాం? దేవుడు ఒక మాట చెప్పాడు, దాని మీద కట్టుబడి ఉంటాం అంతే, నో డౌట్ అందులో. ఇది చెప్పిన మాట వినటం అంటే ఏమైనా మాట్లాడు అబ్రహాం గారు, ఒబే ది ఆర్డర్. అలాగే నీ చెప్తాం తండ్రి, అలాగే నాన్న, అలాగే తీసేసుకో, నువ్వు ఇచ్చావు, నువ్వు తీసేసుకో అన్నాడు. ఏమైనా మాట్లాడా? ఇది దేవుని మాట వినటం అంటే. అర్థమైందండి? యేసుక్రీస్తు చూశాడు, నాయన ఈ లోకానికి వెళ్ళాలి, నువ్వు చచ్చిపోవాలి. ఓకే నాయన, అలాగే ఓకే. మోషే గారి దగ్గరికి వెళ్ళి, నాయన నువ్వు ఐగుప్తు సింహాసనం కాదు ఎక్కవలసింది, నువ్వు వెళ్ళు,
దేవుని పిల్లలతో శ్రమ అనుభవించు. ఓకే నాయనా, అలాగే ప్రవక్తల దగ్గరికి వెళ్ళాడు దేవుడు. ఒక మాట చెప్పాడు అంటే దేవుడు వాళ్ళకి తూచా తప్పకుండా వాళ్ళు పాటించారా లేదా మీరు చెప్పండి. ఇది దేవుడిని ప్రేమించడం అంటే. మరి మనం అన్ని ప్రేమిస్తున్నావా, అన్ని చేస్తున్నావా, ఆయన మాట వింటున్నావా? వినటం లేదు. ఇప్పుడు ఆయన మాట వినకుండా ఆయన దగ్గరకు వస్తే ఏం ప్రయోజనం చెప్పండి? ఏమండి, ఆయన మాట వినకపోతే నిజంగా అండి, ఆయన మాట వినకపోతే మహా చెడ్డ చిరాకండి దేవుడికి. అందాకెందుకండి, మన గురించి మనం ఆలోచిద్దాం. ఇప్పుడు నా మాట మీరు అందరూ కూర్చున్నారండి, నేను మీకు బాగా చెప్తున్నాను, ప్రతినిత్యం మీ మేలు కోసం ఎన్నో మాటలు చెప్పాను. ఏమండి, మేలైతేనే, కీడైతే చేయొద్దండి. ఎందుకంటే మనిషిగా నేను ఇచ్చే సలహాల్లో కొన్ని తప్పులు ఉండొచ్చు. మనిషిగా నేను ఇచ్చే సలహాల్లో కొన్ని తప్పు ఉండొచ్చు. కానీ బైబిల్ పట్టుకున్న వాళ్ళుగా, ఏమండి, బైబిల్ బోధ చేసేవాళ్ళుగా కనీసం కొన్నైనా కొన్ని మంచి చెప్తాం కదండి. పూర్తిగా పోనీ మీరు అనుకున్నట్టుగా అన్నీ నేను మంచి చెప్పకపోయినా, అన్నీ మీకు అనుకూలంగా లేకపోయినా కొన్నైనా మీకు అనుకూలంగా ఉంటాయి కదా. ఒకవేళ నేను ఒక మాట చెప్పాను అనుకోండి, మీకు అలా వద్దు నాయనా, ఇలా ఉండాలి, మనం ఇలా చేయాలి, మనం నిరంతరం దేవుడిలో ఉండాలని చెప్పాను అనుకోండి. ఇప్పుడు నా మాట మీరు వింటలేదు అనుకోండి, నాకు ఎలా ఉంటుంది? నాకు సంతోషంగా ఉంటుందా? నాకు ఆనందంగా ఉంటుందా అండి? చెప్పండి. మాట వినకపోతే నాకు సంతోషం ఉంటుందా? అక్కడ దాకా ఎవరికి కూడా ఆలోచించండి. ఇప్పుడు యేసురు దావీదు ఉన్నాడు, క్షమించండి, యేసురు జ్ఞానసుందరు ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళిద్దరి మట్టుకు ఆలోచిస్తే వాళ్ళిద్దరు స్నేహ జీవితంలో, వాళ్ళిద్దరి జీవితంలో ఇప్పుడు జ్ఞానసుందరికి ఇష్టం లేని పని యేసురు చేసిన, యేసురుకి ఇష్టం లేని పని జ్ఞానసుందరు చేసిన, ఒకవేళ జ్ఞానసుందరు చెప్పిన మాట యేసురు వినకపోయినా, యేసురు చెప్పిన మాట జ్ఞానసుందరు వినకపోయినా, యేసురుకి జ్ఞానసుందరు ఎలా ఉంటుంది మీరు చెప్పండి? ఇక్కడ మీ అందరి గురించి ఎవరికైనా ఆలోచించండి. మనం చెప్పిన మాట మన పిల్లలు వినకపోయినా, మన భార్య వినకపోయినా, మన భర్త వినకపోయినా, మన బంధువులు వినకపోయినా రొసలు ఆడిపోతాం మనం. సలసలసల కాగిపోద్ది మనకి. అవునా కదా? మరి దేవుడు ఇన్ని ఇప్పుడు దేవుడు చెప్పే కూడా ఎవరికి ఉపయోగం, ఎవరికి ప్రయోజనమైన మాటలు ఇవి? ఒకటి నేను చెప్తే నాకు ప్రయోజనం వచ్చేమో, కొన్ని మాటలు నాకు అనుకూలంగా ఉండొచ్చేమో, కానీ దేవుడు చెప్పిన ఏ మాట అయినా దేవుడికి ప్రయోజనం, మనకు ప్రయోజనం. మీరు చెప్పండి. మరి ఎందుకేనమండి, ఏం చేయాలండి అని చెప్పండి. ఇప్పుడు అంటే నువ్వు చెప్పిన మాట ఎవరు వినకపోయినా నీకు అంత బాధ, నీకు అంత కష్టమే. మరి దేవుడు ఒక మాట చెప్పాడంటే, ఒక ఆజ్ఞని ఇచ్చాడంటే అందులో మనకి మేలు దాగుంటుందని చెప్పిన తర్వాత కూడా ఆ మాట వినకుండా పక్కకు తోసేస్తున్నాం అంటే ఎంత దారుణం, ఎంత కఠినంగా మారిపోయింది తెలుసండి మనం. ఎంత కఠినంగా. దీన్ని ఏమంటారో తెలుసా? మీరు ఈ పాఠం అయింది విన్న తర్వాత మీకు అర్థమవుతుంది దీన్ని ఏమంటారో బైబిల్లో ఒక వ్యక్తి జీవితాన్ని చూపించి మీకు నేర్పిస్తాను నేను. దీన్ని ఏమంటారో ఇవాళ మనం చేసేది అదే. ఇక్కడ కూర్చున్న మీరండి, మనమండి, బయట వాళ్ళు పక్కన పెట్టండి, ఇక్కడ కూర్చున్న మనం చేసేది ఇదే. అందుకే దేవుడు పలు సందర్భాల్లో ఏమంటే ఆయన మాట వినకపోవటం గురించి చాలా స్పష్టంగా చెప్పాడండి. ప్రవక్తల నోట ద్వారా కానీ, భక్తుల నోట ద్వారా కానీ చాలా 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 స్పష్టంగా చెప్పాడు. అందుకే యేసుప్రభు కూడా ఏం చెప్తున్నాడంటే, అక్కడ ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు ఏం చేస్తాడంటే నా మాట గైకొంటాడు. వింటం కాదు, వినేసి వెళ్ళిపోవటం కాదు గైకోవటం అంటే. అర్థమైందండి? ఏమండి, ఒంట్లోండరి కింద చూసేసి వెళ్ళిపోవటం కాదు తింటం అంటే. ఏమండి, మూత తీసేసి అలా చూసేసి వెళ్ళిపోవటం కాదు. ఏం చేయాలి? తినాలి. అది గైకోవటం అంటే. అలాగే చర్చకొచ్చి వినేసి వెళ్ళిపోవటం కాదు, మీకు నచ్చినట్టు కొన్ని కార్యక్రమాలు చేసి వెళ్ళిపోవటం కాదు. పాటించాలి, గైకొనాలి. ఒకడు నన్ను ప్రేమిస్తే వాళ్ళు ఏం చేస్తారంటే నా మాట గైకొంటారు. ఒకటి, అప్పుడు నా తండ్రి, నన్ను పంపిన తండ్రి ఏం చేస్తారట? ఎవరిని ప్రేమిస్తారట? మనల్ని ప్రేమిస్తారట. డబుల్ ధమాకా అంటారు దీన్ని. ఆల్రెడీ దేవుడు మనల్ని ప్రేమించాడు. ఆల్రెడీ దేవుడు మనల్ని ప్రేమిస్తేనే వేసవకాలం ముంజులు వచ్చాయి, వేసవకాలంలో పనసపండు వచ్చింది, వేసవకాలంలో మామిడికాయలు వచ్చాయి, వేసవకాలంలో పుచ్చకాయలు వచ్చాయి. ఆల్రెడీ మనల్ని ప్రేమిస్తేనే. ఇప్పుడు మరలా దేవుడు ప్రేమిస్తే ఎలా ఉంటుంది మన జీవితం? చాలా బాగుంటుంది. కాబట్టి ఇది మనకు అర్థం కాక దేవుడే మిమ్మల్ని ప్రేమిస్తానని చెబితే నీ మాట మాత్రమే వినం, నువ్వు మమ్మల్ని ప్రేమించకపోయినా పర్లేదన్నట్టు బ్రతుకుతున్నాం మనం. ఎందుకంటే ఒబీడియంట్ లేదు, విధేయత లేదు, మాటకు లోబడే తత్వం లేదు. ఎవరు లోబడుతున్నారు చెప్పండి? దేవుడు చెప్పినట్టుగా బ్రతికే స్త్రీ, దేవుడు మాట చెప్పినట్టుగా బ్రతికే పురుషుడు, దేవుడు చెప్పినట్టుగా వినే భక్తులు, యాజకులు, విశ్వాసులు ఎవరున్నారు? అంటే ఇక్కడ ఏంటంటే దేవుడి దగ్గరికి వెళ్తాం కానీ మన పై మనం అనుకున్నదే దేవుడికి మనకి అనుకూలమైంది మనం చేస్తాం. కానీ దేవునికి అనుకూలమైంది మనకు ప్రతికూలమైతే ఖచ్చితంగా మనం దాన్ని చేయమండి, గ్యారంటీ. ఏదో ఒక సాగు చెప్తాడండి దానికి, ఏదో ఒక ప్లాస్టింగ్ చేస్తాడు ఆ మాటకి. ఏమండి ఇలా కాదు కదా, అలా ఉండాలి కదా అని చెప్పామనుకోండి, దానికి ప్లాస్టింగ్ చేసే ప్రయత్నం. ఏమంటారు దాన్ని? ఇటకలు కనపడతాయి బయటికి, ఏం చేస్తాడు? ఇటకలు కనపడకుండా
ప్లాస్టింగ్ చేస్తాడు, మళ్ళీ నల్లగా కనపడుతుంటే సున్నం వేస్తాడు. అట్లా దేవుని మాటకి వీళ్ళు ఏం చేస్తున్నారు? ప్లాస్టింగ్ వేయటం, సున్నాలు వేయటం, పెయింట్లు వేయటం. అంత ఎదిగిపోయాం, మరి ఏం చేస్తాం చెప్పండి. అందుకే ఒకనాడు ఏమండి ఇర్మియా గారితో ఏం మాట్లాడుతున్నాడు ఆయన మాటలు కూడా ఒకసారి స్టేట్మెంట్ తీసుకుంటే మనం ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము, ఏమండి ఇంకా చాలా ఉన్నాయి, ఇలాంటి మాటలు చాలా ఉన్నాయి. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము ఎన్నో వచనం అంటే 19వ వచనం చూడండి. నేను చెప్తున్నాను ఫస్ట్ 19వ వచనం. భూలోకమా వినుము, భూలోకమా వినుము, ఈ జనులు నా మాటలు వినుకున్నారు, నా మాటలు వినుకున్నారు, నా మాటలు వినుకున్నారు. దేవుడు చెప్పిన మాట, నేను చెప్పిన మాట. ఆనాటి నుంచి నేటి వరకు చూస్తుంటే భూలోకమా వినుము, నా పిల్లలు నా మాటలు వినుకున్నారు, వినుకున్నారు. 22వ అధ్యాయంకి వెళ్ళండి. 22వ అధ్యాయంకి ఇంకేం చేస్తున్నా చూడండి. 22వ అధ్యాయం, అదే ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 29వ వచనం. 29వ వచనం, ఫస్ట్ 29వ వచనం. దేశమా దేశమా, మళ్ళీ చూడండి దేశమా, మూడోసారి రిపీట్, అన్నిసార్లు ఎందుకు చెప్తున్నాడు? ఎందుకంటే మామూలుగా చెప్పాను కదా, మనకి ప్రతికూలంగా ఉన్న ప్రతి తోసేయటమే. అందుకే దేశమా దేశమా దేశమా, యెహోవా దేవుని మాట విను, దేవుని మాట విను. ఎందుకు అన్నిసార్లు చెప్పాడంటే మనం వినట్లేదు కాబట్టి. ఎట్లా ఉన్నో కింద చెప్తున్నా చూడండి, అదే అధ్యాయంలో 22వ వచనం చెప్తున్నా చూడండి. ఏమండి 21వ వచనం, 21వ వచనం చూడండి ఒకసారి. 21వ వచనం ఏమండి 21వ వచనం. నీ క్షేమకాలంలో నీతో మాట్లాడాను, నువ్వు బాగున్నప్పుడు, అన్నీ బాగున్నప్పుడు ముందుగా నీకు చెప్పింది ఎలా ఉండాలి, ఎలా ఉండాలి, ప్రతి ఒక్కరితో మనం ఎలా నడుచుకోవాలి, మన ప్రవర్తన ఎలా ఉండాలి, మన తీరు ఎలా ఉండాలి, ముందుగా దేవుడు చెప్పిన తర్వాత నువ్వు మార్చుకోవడం అనుకో. నీ క్షేమకాలంలో నీతో నేను మాట్లాడి తిని, కానీ నేను విన్నానని వింటారా అండి? వింటారా మీరు చెప్పండి. మేము వింటాం, నువ్వు చేతెత్తను పోనీ, మీరు మేము వింటాం అనేవాళ్ళు ఉన్నారు. పోనీ ఎవరంటారండి? మీ క్షేమకాలంలో మీతో మాట్లాడినా ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి, ఇలా చేయాలని చెప్పిన మీ మాట మేము వినము. ఎందుకంటే మాకు ఇది ప్రతికూలం కదా, మాకు అనుకూలంగా లేదు. ఏంటి ఇలా చెప్తే మా మనసు యాక్సెప్ట్ చేయట్లేదు అంటే దేవుడు చెప్పినా నీ మనసు యాక్సెప్ట్ చేయదా? దేవుడి మాట చెప్పినా నీ మనసు అంగీకరించదా? మరి ఎందుకు దేవుడి దగ్గరికి రావటం, ఎందుకు దేవుడు కార్యక్రమాలు చేయటం? ప్రయోజనం చేకూరనప్పుడు ఈ కార్యక్రమాలు ఎందుకు చేయటం మీరు చెప్పండి. బాధ కలుగుతుందండి ఈ మాటలు వింటే, చెప్పండి. బాధ కలుగుతుందా మీకు? బాధ కలుగుతుందా, బోధ కలుగుతుందా? చెప్పండి. పోనీ ఈ మాటకైనా సమాధానం చెప్పండి. బాధ కలుగుతుందా, బోధ కలుగుతుందా? బాధ కలుగుతుంది, బోధ కలుగుతుంది, రెండు కలుగుతుంది లేదా? కలగకపోతే చేసేది లేదు. ఈ ఆపరేషన్ కూడా మీరు చెల్లించకపోతే ఇక రోగం తగ్గే ప్రసక్తి లేదు ఇక. తర్వాత ఏమన్నాడు? నా మాట చూడండి, నా మాట వినకపోవుటే, ఏమండి యెహోవా ఏ దేవుడు, యేసు క్రీస్తే మార్గం. అలాగే నా మాట వినకపోవుట నీ బాల్యం నుంచి నీకు వాడుక. ఆదివారం చర్చికి రావటం వాడుక, చర్చికొచ్చి కుర్చీలు వేయటం వాడుక, చర్చికొచ్చి పాటలు పాడటం వాడుక. నా మాట వినకపోతే నీకు వాడుక. నమస్కారం నీకు. భలే ఉంది కదండి. బైబిల్ అలాగే ఉంటుందండి. మరి బైబిల్ చాలా బాగుంటుందండి. అన్నీ చేస్తాం, కానీ నాకు ప్రతికూలంగా ఉండే మాట మాత్రం ప్రభు నువ్వు చెప్పొద్దు, తెలుసా, నీకంటే నేను చాలా గొప్పవాడిని, నువ్వే మాత్రం నా ముందు అన్నట్టుగా మనం ప్రవర్తిస్తున్నాం కదండి. అంతే కదండి. చెబుతాను, ఒక జీవితం మీ కళ్ళ ముందు చూపిస్తాను. మీ బాల్యం నుంచి అంటే ఎక్కడి నుంచి అంటే ఎప్పటి నుంచి అంట అంటే ఎప్పుడు కూడా ఏనో, నువ్వు ముసలైనప్పుడేనో, ఏంటంటే బాల్యంగా ఉన్నప్పుడేనో, ఇక ఎద్దులాగా ఉన్నప్పుడు అసలేనో. ఎద్దులా ఉంటుంది చూసి, ఎద్దులాంటి వయసు ఉంటుంది ఒక్కొక్కడికి, మంచి శక్తి ఉంటుంది. ఎవడు నాకు చెప్తే ఏంటి, ఎవడిని మాట ఎద్దులా ఉంటారు. అసలు ఎద్దులా ఉంటే అసలే ఉండవు. వింటారా? పిల్లోడప్పుడే ముసలోడప్పుడే అన్నోడికి ఎద్దులా ఉంటే ఏమంటాడు? వినరు కదండి. అందుకే చెప్తాడు, బాల్యం నుంచి నా మాట వినకపోవుటయే నీకు వాడుక. అవునా కాదు చెప్పన్నాడు. అందుకే అయ్యో అంటాడు కీర్తన గ్రంథం 81వ అధ్యాయంలో 13వ వచనం చూడండి. 81వ అధ్యాయం 13వ ఏదో జరిగిపోయింది చూడండి అక్కడ. 81వ అధ్యాయం 13వ వచనం. అయ్యో అంటే అయ్యోని ఎప్పుడంటావు? అయ్యో ఈ ప్రశాంతికి ఎన్ని చెప్పినా ఏంటి అయ్యా, అయ్యో ఆడ బతుకు నాశనం అయిపోతుంది బాబోయ్. అయ్యో ఎన్ని చెప్పాలి? జ్ఞానసుందరికి ఎన్ని చెప్పాలి? ఈశ్వరికి ఎన్ని చెప్పాలి?
ఉదయభాస్కర్కి ఎన్ని చెప్పాలి? అయ్యో అంటామంటే ఏంటి అర్థం? వాడు మన మాట వినట్లేదు కాబట్టి అయ్యో అంటాం. ఇప్పుడు దేవుడు కూడా చూడండి, అయ్యో నా ప్రజలు చాలండి, నా మాట వినిన ఎడల, నా మాట వింటే అయ్యో మా పిల్లలు మా మాట విని ప్యాకెట్లు తినకుండా డ్రై ఫ్రూట్స్ తింటే ఎంత బాగుండు మా పిల్లలు. అయ్యో మా పిల్లలు మా మాట విని ఐస్ తినకుండా ఉంటే, ఏమంటే కూలింగ్ తినకుండా ఉంటే ఎంత మేలు నా పిల్లలకి. చక్కగా కొండలో నీళ్ళు తాగితే ఎంత మేలు నా పిల్లలకి. అలాగే దేవుడు కూడా అయ్యో నా పిల్లలు నా మాట వింటే, కానీ వినరుగా. వింటే వారికి ఎంత మేలు, అంటే ఇప్పుడు దేవుడు మాట వింటే మనకి మేలా? మనకే మేలు. అయినా వింటావా? వినము. ఇలా ప్రపంచంలో ఏ చరిత్రలో ఏ తరంలో చూసినా ఇప్పటి వరకు దేవుడి దగ్గరకు వచ్చేవాళ్ళు ఉన్నారు, దేవుడికి కనబడే వాళ్ళు ఉన్నారు, కానీ దేవుని మాట వినేవాళ్ళు ఎవరు? ఆర్డర్ ఒబే చేసేవాళ్ళు ఎవరు? మారు మాట్లాడకుండా దేవుడు చెప్పింది తూచా తప్పకుండా పాటించేవాళ్ళు ఎంతమంది మీరు చెప్పండి? ఎంతమంది? చరిత్రలో సౌలు గారి జీవితం ఉంది, బాగా వినండి. ఈ సందర్భాన్ని చూపించి ముగించుకుందాం చూడండి ఒకసారి. చరిత్రలో సౌలు గారి జీవితం ఉంది. సౌలు గారికి ఏమంటే ఇశ్రాయేలు అందరూ రాజుని అడిగితే ఇశ్రాయేలు అందరి మీద సౌలు రాజుగా చేశాడు. రాజుగా చేసినప్పుడు ఇప్పుడు వాస్తవానికి సమూయేలు గారు ఏం చెప్పారంటే రాజుకు కానీ ప్రజలకు కానీ ఏం ఆజ్ఞలు ఇచ్చాడు? 14వ అధ్యాయం చూద్దాం ఒకసారి, చూడండి. 14వ అధ్యాయం, క్షమించండి 12వ అధ్యాయం చూద్దాం. 12వ అధ్యాయము 14వ వచనం ముందుగా చెప్పాడు. ఇక పోనే ఎప్పుడైతే ఇశ్రాయేలు రాజు కోరుకున్నారో దేవుడికి అది ఇష్టం లేదు. దేవుడికి ఇష్టం ఏంటి? వారిని ఆయనే పరిపాలించాలనుకున్నాడు. కానీ మన వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, మాకు దేవుడు పరిపాలన వద్దు. మనుషులు కూడా చూడండి, మంచి పరిపాలన ఎప్పుడు కోరుకోరు, మంచి వాళ్ళని కోరుకోరు. ఏమంటే వాళ్ళ రాక్షస పరిపాలన మనకు కనపడుతుంది. ఏమంటే ఈ నాయకులు అందరూ కూడా అయితే ఒకడు లేకపోతే ఈడు ఏదో అయితే ఆడ మగ అన్నట్టుగా అందరూ ఎప్పుడు ఆళ్లే, మనల్ని కొట్టినా చంపినా తొక్కినా ఆళ్లే. కానీ ఎవడ నోటా కోటేస్తాడా? నోటాకి ఈ నాయకులను మార్చండి, ఈ నాయకుల పరిస్థితి బాగాలేదు, వీళ్ళ పరిపాలన బాగలేదు అని ఎవడైనా నోటాగా వేస్తాడా? మేము ఈ నాయకులు వ్యతిరేకిస్తున్నాను అంత దమ్ము ధైర్యం ఎవరికి ఉందా? లేదు. మాట అన్నాం కదండి. అలాగే ఆనాడు ఇశ్రాయేలీలు నీ పరిపాలన మాకొద్దు, రాజులు కావాలి. సరేనయ్యా సమూయేలు, వాళ్ళు ఎలాగో నా మాట వింటలేదు, సరే వాళ్ళ ఇష్టం ప్రకారం, వాళ్ళ పైత్యం ప్రకారమే, వాళ్ళ ఇష్టం ప్రకారం ఏం చేస్తాం చెప్పండి? కూర్చోబెట్టి మాట్లాడిన తర్వాత ఫలితం రాకపోతే ఏం చేయాలి? దేవుడు కూడా ఆనాడు వాళ్ళతో కూర్చోబెట్టాడు, సమూయేలుతో మాట్లాడిచ్చాడు, ఫలితం రాలేదు, వదిలేసాడు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ పైత్యం ప్రకారం వాడు బ్రతకని అని చెప్పి రాజునిచ్చాడు సౌలు. ఇప్పుడు సౌలు ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ దేవుడు ఉండబట్టలేక, అంతే కదండి. ఇప్పుడు ఏమండి ఈశ్వరికి ప్రశాంతికి ఏదైనా గొడవ వచ్చింది అనుకోండి, ఇద్దరు కూర్చోబెట్టి నేను మాడాను అనుకోండి, వాళ్ళు సమాధాన పడారా? సరే, సమాధాన పడపోతే నేను ఏం చేయగలను చెప్పండి? అలా నేను వదిలేయలేను కదా. అయినా మళ్ళీ ప్రయత్నం చేస్తూనే ఉంటాను. అయినా వాళ్ళ మనసు కరిగేటట్టుగా, వాళ్ళ జీవితాలు దేవుళ్ళు కట్టేటట్టుగా ప్రయత్నం చేస్తూనే ఉంటాను. దేవుడు కూడా ఏం చేశాడంటే, ఆయన సమూయేలు సరే వాళ్ళ కోరిక పక్కన రాజు అడిగారు కాబట్టి వాళ్ళకి రాజుని ఇచ్చేసిన తర్వాత వాళ్ళు ఎలా ఉండాలో చెప్తున్నాడు చూడండి. అక్కడ ఒక వాక్యం చెప్తున్నాడు వాళ్ళకి. ఏమంటే 12వ అధ్యాయం 14 వచ్చిన మీరు 12వ అధ్యాయం 14 వచ్చిన సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 14 వచ్చిన మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన మాటను చూడండి, ఆయన మాటను విని ఆయన్ను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును మిమ్మల్ని ఏలు రాజులను మీ దేవుడైన యెహోవాను అనుసరించిన యెడల మీకు క్షేమం కలుగుతుందని చెప్పాడు. అంటే సౌలు గారికి కానివ్వండి, సౌలు అండలో ఉండే ప్రజలందరికీ దేవుడు చెప్పిన హితం ఏంటంటే, ఎలాగో నా పరిపాలన వద్దనుకున్నారు, కనీసం మీరు మీ ఏలుకలైన నా మాట వినాలి, నా ఆజ్ఞను భంగం చేయటానికి వీల్లేదు. అప్పుడు ఏం జరుగుతుంది? మీకు మీ ఏలికలకి క్షేమం కలుగుతుందని చెప్పాడు. చెప్పలేదా? చెప్పాడు. చెప్తే సౌలు ఏం చేశాడు ఇప్పుడు చూడండి ఒకసారి. ఏమండి 11వ అధ్యాయం 15వ అధ్యాయం 11వ వచనం జాగ్రత్తగా చదవండి. 11వ వచనం 10వ వచనం నుంచి జాగ్రత్తగా చదవండి. ఇక్కడి నుంచి చాలా ఇంపార్టెంట్. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 10వ వచనం నుంచి జాగ్రత్తగా రండి. ఏం చెప్తున్నానండి? అప్పుడు యెహోవాకు సమూయేలుకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. సౌలు చూడండి ఏం చెప్తున్నాడు, చూడండి దేవుడు ఏం చెప్తున్నాడట, ఎవరికి? సమూయేలుతో చెప్తున్నాడు. దేవుడు సమూయేలుతో చెప్తున్నాడు. ఎవరి గురించి? సందర్భం అది. సమూయేలు గారితో దేవుడు చెబుతున్నాడు. ఎవరి గురించి? సౌలు గురించి. ఏమని చెప్తున్నాడు? సౌలు నన్ను అనుసరింపక
వెనుక తీసి నా ఆజ్ఞలు గైకొనకపోయెను గనుక అతన్ని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను. ఇక్కడ సౌలు పేరు తీసేసి ఉదయ భాస్కర్ పేరు పెట్టుకుంటా నేను. మీ పేర్లు మీరు పెట్టుకోండి. ఏమండి, అక్కడ సౌలు గారి పేరుని తీసేసి, ఎందుకంటే సౌలు గారి జీవితం మనకు పాఠం నేర్పిస్తుంది కదా. ఏమండి, సౌలు గారి పేరు తీసి దావీదు పెట్టుకోవాలి, సౌలు గారి పేరు తీసేసి జ్ఞానసుందర్ పెట్టుకోవాలి, సౌలు గారి పేరు తీసేసి స్వర్ణం పేరు పెట్టుకోవాలి, సౌలు గారి పేరు తీసేసి ధన్యం పేరు పెట్టుకోవాలి, సౌలు గారి పేరు తీసేసి లక్ష్మమ్మ పేరు పెట్టుకోవాలి. ఇలా మీరు పేర్లు పెట్టుకోండి. ఇప్పుడు చదువుదాం. ఏమని? ఎవరు? జ్ఞానసుందరు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలు గైకొనకపోయెను ఏమన్నాడు? పోయెను గనుక అతన్ని నేను పుట్టించినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను. అక్కడ రాజుగా చేశాడు కదండి, ఇక్కడ వాళ్ళు పుట్టించినందుకు అనుకుందాం. అదేంటి జ్ఞానసుందరం సౌండ్ సిస్టమ్ పెడుతున్నాడు, లైట్లు పెడుతున్నాడు, అప్పుడప్పుడు మీటింగ్లు అంటే నా కారు దోలుకొస్తున్నాడు. అదేంటి సౌలు? ఏమండి, నిజంగా వెనక అధ్యయనం చదివితే సౌలేం పూర్తిగా దేవుడి మాట వినకుండా లేడండి. చాలా దేవుడు చెప్పి మెజారిటీ 90% చేశాడు. బాగా వినాలండి సందర్భాన్ని, చాలా చాలా జాగ్రత్తగా వినాలి. కానీ మొత్తానికి సౌలు ఎందుకు దేవుడు అలాంటి ఏం చేశాడు? ఈ సౌలు ఏం చేశాడంటే వెళ్ళమన్నాడు, అమాలేకుల మీదకి వెళ్ళమన్నాడు సౌలుని. మొత్తం పూర్తిగా సమూలంగా ధ్వంసం చేసి రాజును చంపేసి ఏది కూడా నువ్వు తీసుకురావద్దని చెప్పాడా చెప్పలేదా? మాట వినటం ఉపేది ఆడరండి చెబుతున్నా. ఇప్పుడు సౌలు ఏం చేయాలి? అసలు దేవుడు ఆజ్ఞలు భంగం చేయొచ్చా? దేవుడు ఆ మాట చెప్పేంటే అర్థం ఉంటుందా ఉండదా? మరి రాజు ఉన్నప్పుడు ఆలోచించాలా వద్దా? ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడు సౌలుకి అది అనుకూలంగా లేదు. అమ్మో, మంచి మంచి ఎద్దులు ఉన్నాయి, మంచి మంచి పశువులు ఉన్నాయి, వాటిని చంపేస్తే ఉపయోగం ఏంటి? అవి తెచ్చుకుంటే బాగుంటుంది కదా. ఇప్పుడు బాగానే ఉంది ఆ మాట. ఎలా ఉంది? బాగానే ఉంది ఆ మాట. ఆ మాట చాలా చక్కగా ఉంది. కానీ దేవునికి ప్రతికూలంగా అది గుర్తుపెట్టుకోవాలి నువ్వు. అదే మరి దేవుడు ఆజ్ఞను భంగం చేయకుండా ఉండటం అంటే అదే. అంటే దేవుని మాటకే ప్లాస్టింగ్ చేసే ప్రయత్నం ఉంటుంది. దేవుడు అలాగే చెప్తాడులే, ఏం కాదులే, రాజుని చంపకపోయినా ఏం కాదు, దేవుడు అలాగే చెప్తాడులే అని అనుకుంటున్నాం మనం. అవునా కదా? దేవుడు అలాగే చెప్తాడు. ఎప్పుడు దేవుడు దేవుడు అనమంటాడు, దేవుడు కార్యక్రమం అనమంటాడు. ఇదిగో వేసవకాలం వచ్చేసింది, సెలవులు వచ్చేసినాయి, ఇప్పుడు కూడా మా పిల్లలు మీరు మమ్మల్ని సుఖంగా బతకనివరా, రోజు మీ దగ్గరికి వచ్చేయాలా? ఎలాగపోతే ఏమవుద్దిలే, రోజు వెళ్ళకపోతే ఏమవుద్ది? పిల్లలకు రోజు వాక్యం చెప్పకపోతే ఏమవుద్ది? రోజు మనం వాక్యం దగ్గరికి వెళ్ళకపోతే ఏమవుద్ది? రోజు కనీసం 3 గంటలు దేవుడు కేటాయించకపోతే ఏమవుద్ది? ఏమవుతుంది? ప్లాస్టింగ్ చేసే ప్రయత్నం అంటే ఇదన్నీ ఏమైనా అయిద్దా? కాబట్టి ఇప్పుడు నేను రాజుగా చేసినందుకు పశ్చాత్తాపడుతుంది. ఇలా భూమి మీద పుట్టిన మనుషులందరినీ కూడా దేవుడు చూసి ఆయన ఆజ్ఞను భంగం చేస్తే ఇప్పుడు ఏమంటున్నాడు? మిమ్మల్ని పుట్టించినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను. తర్వాత అందుకు సౌలు ఏమన్నాడు? అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రి అంతా, ఈయనకెంత కోపం వచ్చింది? బాధ వచ్చేసింది. చెప్పాను కదండి, మాట వినకపోతే చాలా బాధ అండి. అందుకే కొంతమంది ఏమండి ఎంత చెప్పినా వాళ్ళ మనసు అంగీకరించదు. ఎందుకంటే ఎదుటివాళ్ళు మనం చెప్పిన మాట వినకపోతే వాళ్ళతో మాట్లాడటానికి ఇష్టపడం, ఏమంటే వాళ్ళతో ఉండటానికి ఇష్టపడం. ఎందుకంటే కోపం మనసు అంగీకరించదు, దేవుడు చెప్పినా అంగీకరించదు. అంతే కదండి. అదే భర్త గొడవ వచ్చింది, ఓకే అయింది, అయిపోలేదు, వెంటనే అయిపోయింది, మళ్ళీ వెంటనే మీరు కలిసిపోవాలి. అంతే, మీ పిల్లల గురించి మీ కుటుంబం కలిసిపోలేదు. అయినా నువ్వు చెప్పింది వింటలేదంటే నీకు అంత కోపం నీలో ఉందంటే ఏం చేయాలి? అంటే దేవుడు చెప్పిన మాట కూడా వినవా? రాత్రంతా దేవుడికి మొరబెట్టాట. ఏం తర్వాత ఏమైంది? ఉదయము సమూయేలు లేచి సౌలుని ఎదుర్కొన్నట్టుకు పోగా సౌలు కర్మేలుకు వచ్చి అక్కడ జయసూచకమైన శిలను నిలిపి తిరిగి గిల్గాలుకు పోయిన సమాచారం విన్న తర్వాత అతను సౌలు వద్దకు రాగా, సౌలు యెహోవా వలన నీకు ఆశీర్వాదం కలుగునుగాక, యెహోవా ఆజ్ఞను ముందు ఎతనికి చెప్పేస్తున్నాడు. సౌలు వస్తుంటే, అదే సమూయేలు వస్తుంటే సౌలు ఎదుర్కొని ముందుగా నేను యెహోవా ఆజ్ఞలను నెరవేర్చాను, అందుకే మనం కూడా చూడండి ఎప్పుడైనా అప్పుడప్పుడు, ఇది కూడా నేను రావట్లేదు, చర్చకు రావట్లేదా, మేము చేయట్లేదా, మేము ఎన్ని చేస్తున్నాం గుర్తించట్లేదు, మేము ఆజ్ఞలు మేము ఆజ్ఞలు పాటించట్లేదా, ఇన్ని చేస్తున్నాం, ఇన్ని చేసిన మాకు గుర్తింపేది అన్నట్టుగా ఇక్కడ సౌలు గారు సమూయేలుతో చెప్తున్నాడు. అప్పుడు ఆయన ఏమంటున్నాడు? అలాగైతే నాకు వినబడుచున్న ఆ గొర్రెల అరుపులేంటి, ఆ ఎడ్ల రంకులేంటి? నేనేం చెప్పాను? దేవుడు ఏం చెప్పాడు నీకు? గొర్రెలైనా తేవద్దు, ఎద్దులైనా తేవద్దు, చంపేమన్నాడు కదా.
నేను దేవుడి దగ్గరికి వస్తున్నానండి, ఆదివారం వచ్చేస్తున్నానండి, పాటలు పాడేస్తున్నానండి, కార్యక్రమాలు చేస్తున్నానండి, లైట్లు కట్టేస్తున్నానండి, డ్రైవింగ్ చేసేస్తున్నానండి, మేము డబ్బులు ఇచ్చేస్తున్నామండి, మేము సండే స్కూల్ నడిపేస్తున్నామండి, అన్నీ చేసేస్తున్నామండి. మరి నాకు వినబడుతున్న నీ జీవితంలో దోషాలేంటి? అర్థమైనప్పుడు మీకు మన పేరు పెట్టుకున్నప్పుడు నాకు వినబడుతున్న దేవుని మాటకు అవిధేయతల కార్యక్రమాలు ఏంటి నీ కుటుంబంలో, నీ జీవితంలో ఏంటంటే అప్పుడు అతనేమన్నాడు దానికి? చూడండి, అతనేమన్నాడు, అందుకు సౌలు ఏమన్నాడు? అమాలేకీయుల యొద్ద నుంచి జనులు వీటిని తీసుకుని వచ్చిరి, నీ దేవుడని యెహోవాకు బలులర్పించుటకు. చూడండి, మళ్ళీ చూడండి, ఎందుకు తెచ్చాను తెలుసా? మన దేవుడి గురించే. మళ్ళీ దేవుడు వద్దంటే వద్దన్నాడు, కానీ ఆ ఎద్దులను గొర్రెలు ఎందుకు? మన దేవుడి గురించే. తెలుసా మీకు? మన దేవుడి గురించే. మనం కూడా చూడండి, మనకు అనుకూలంగా ఎలా మాట్లాడుకుంటామంటే, ఎలా సిచ్యువేషన్ తిప్పేస్తామంటే, అబ్బబ్బబ్బా మనకంటే తెలివితేటలు ఉపయోగించలేక ఎవ్వరు ఉంటారు అలాంటి సందర్భంలో. మనకు అనుకూలంగా చెప్పుకోవటానికి, ప్రతి విషయాన్ని మనకు అనుకూలంగా మరల్చుకోవటానికి మనకంటే తెలివితేటలు ఈ ప్రపంచంలో ఎవడో ఉపయోగించు. అంత జ్ఞానులు మనం. ఎవడైనా చూడండి, ఎవరికైనా వాడికి ప్రతికూలంగా చెప్పుకుని ఒక్కడిని చూపిస్తారా మీరు? పోనేనండి, నిజమేనండి, అతను చెప్పిన నేను చెడ్డోడినే, నిజమేనండి, అతను చెప్పిన నేను చెడ్డోడు, అతను మాత్రం మంచోడు, ఓకే, అతను మాత్రం చాలా మంది, నేను మాత్రం చెడ్డోడినే, కాబట్టి దేవుడు చెప్పిన వింటాను అని ఒప్పుకునేవాడిని ఒక్కడిని చూపించగలరు. ఒక్కడిని ఇక్కడ కూర్చొని మనం చెప్పించగలమా? అంటే కవరింగ్ చేసే ప్రయత్నం అనమాట. దేవుడి మాట వినకపోగా సిగ్గుపడవలసిన విషయాల్లో అతిశయించటువంటి ఇదే. ఏంటిది? సిగ్గుపడవలసిన విషయాల్లో దేవుడి మాట వినకుండా నీ ఇష్టానుసారంగా ప్రవర్తించి దేవుడి దగ్గరకు వస్తే దాన్ని సిగ్గుపడవలసింది పోయి అతిశయిస్తున్నారట. ఏమైంది చూడండి, తర్వాత ఏమైంది? గొర్రెల్లోనూ ఎడ్లల్లోనూ మంచి వాటిని ఉండనిచ్చిరి. మంచి వాటిని చెడ్డాటిని తేలదయ్యా, సమయాన్ని బలివడు నీకు తెలియదు అనుకుంటా, మంచిది ఇచ్చాడు. ఎందుకు అనుకుంటున్నావు? మన దేవుడికి బలి ఇవ్వటానికే. తర్వాత మిగిలిన వాటిని మేము నిర్మూలన చేసి తిని. ఇప్పుడు ఏమన్నాడు సమయం? అప్పుడు ఇక ఆపుతావా? ఇక ఆపుతావా నువ్వు? అంతేగా అర్థం దానికి. ఇప్పుడు దేవుడు కూడా ఎలా ఉండాలి? దేవుడికి చెప్పిన మాట వినకుండా నువ్వు ఎన్ని దేవుడికి సమాధానం చెబితే ఇప్పుడు దేవుడు ఏమంటాడు? షటప్, నోరు మూసేయి అంటాడా? అందా. ఇప్పుడు నేను కూడా అంతేనండి, నేను ఒక మాట చెప్పాను అనుకోండి, మీకు పోనీ ప్రేమించి పోనీ అన్నయ్య చెప్పాడు కదా ఒక మాట, వింటాం మనం? వింటారండి? అప్పుడు నాకు ఎలా ఉంటుంది? ఎంత తలపోటు ఉంటుంది, నాకు ఎంత ఎడైక ఉంటుంది చెప్పండిగా. పోనీ నేను మనిషిని కాబట్టి, నేను నా జీవితంలో ఎన్నో చేశాను కాబట్టి నేను సరిపెట్టుకుంటా. మరి దేవుడు ఏమైపోవాలండి? దేవుడు ఏమైపోవాలి? ఇంకా ఆపేసాను, ఇంకా ఆపేయి అని ఏమన్నాడు? ఇదిగో రాత్రి నాతో ఆల్రెడీ నీ గురించి మొత్తం నీ సినిమాని 70 mm వేసేసాడు. నాకు నీ సినిమాని 70 mm వేసేసాడు. ఏమనుకుంటున్నావు అని కిందకు వచ్చేసరికి 19వ వచనం ఏం చెప్తున్నాడు చూడు. 19వ వచనంలో ఏం చెప్తున్నాడు? అతని గురించి చెప్పాడు, ఇదిగో నిన్ను రాజుగా చేశాడు, నిన్ను అభిషేకించాడు, నీకు ముందుగా చెప్పాడు, ఆయన మాట మాత్రం వినమని చెప్పాడు, కానీ నువ్వు ఆయన మాట మాత్రం వినలేదు, నువ్వు ఆయన మాటను తృణీకరించేసావు, ఆయన పక్కన పెట్టేశావు. కాబట్టి 19వ వచనం ఏం చెప్తున్నాడు? నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడి మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసితివి. అంటే దేవుడి మాట వినకపోవటం ఏంటంటే అది కీడు చేయటం, కీడులో ఉండటం. నిజంగా అండి ఈ మాటలు మనకు అర్థమైతే మనకంటే ధన్యుడు, నిజంగా మనకంటే అదృష్టవంతుడు ఇంకొకరు ఉండరు. నేను చెప్తున్నాను, రాసుకోండి కావాలంటే. ఈ మాటలు మీకు అర్థమైతే, అర్థం కాకపోతే చేసేది ఏమీ లేదు. మీరు ఆచరించుకోండి, మీరు అందులో ఫలితాన్ని పొందుకుంటారు, నో డౌట్. అందులో మిమ్మల్ని ప్రేమించి ఈ మాటలు చెబుతున్నాను నేను, మిమ్మల్ని ప్రేమించి దేవుడి మాటలు చెబుతున్నాడు. అర్థమైందా? నువ్వు కీడు చేస్తావు, ఆయన మాట వింటావు. ఎప్పుడైతే నువ్వు ఆపేసావు నువ్వు కీడు చేస్తావు, అంతే. మనకు కష్టంగా ఉన్నా దేవునికి ఇష్టమైన మాట మనం విన్నాం అనుకోండి, అది దేవుడికి హితం అవుతుంది, మనుషులకి హితం అవుతుంది, మనకి మేలు జరుగుతుంది. లేకపోతే కీడు. తర్వాత ఏమన్నాడు? 22వ వచనం చదవండి. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన చూడండి ఏమండి? అందుకు సమూయేలు చెప్తున్నప్పుడు దేవుడి గురించి చెప్తున్నాడు. ఎవరితో? సమూయేలు సౌలుతో చెప్తున్నాడు, దేవుడి గురించి చెప్తున్నాడు. ఏమని? తాను సెలవిచ్చిన ఆజ్ఞను మాటను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషిస్తాడు. నిజమండి. నువ్వు నా కోసమే బ్రతుకునాయనా, నా మాటల్లో ఉండు, నా కార్యక్రమాలు చేయి. నువ్వు నా కార్యక్రమాలు ఉంటే నీ కార్యక్రమం నేను ఉంటాను.
ఓకే, దేవుడు చెప్పినట్టు అన్ని వదిలిపెట్టి దేవుడి మాటకి ముందు ప్రాధాన్యత ఇచ్చి దేవుడికే మొట్టమొదటి స్థానం ఇచ్చామనుకోండి, అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? సంతోషపడతాడు. నిజం. అందరినీ ప్రేమించి ఇన్ని వాళ్ళని పొరుగు వారిని ప్రేమించిన ఆయన అలాగే దేవుడు చెప్పాడు అందరినీ ప్రేమించాలనుకోండి, దేవుడు సంతోషపడతాడు. అదే చెబుతున్నాడు, దేవుని ఆజ్ఞను ఒకడు గైకొనటం వల్ల యెహోవా సంతోషించినట్లు. ఒకడు కుర్చీ వేస్తే దేవుడికి ఇష్టమా? చాపేస్తే దేవుడికి ఇష్టమా? పాట పాడితే దేవుడికి ఇష్టమా? ప్రసంగం చేస్తే దేవుడికి ఇష్టమా? ప్రతిరోజు ఖాళీ లేకుండా డేట్లు ఇచ్చేస్తే నేను డేట్లు ఇచ్చే దేవుడికి ఇష్టమా? ఎందుకు? బతుకు మారినప్పుడు, బతుకు బాగున్నప్పుడు, దేవుడి మాట విన్నప్పుడు ఎన్ని ప్రసంగాలు, ఏమండి, లేదా దుబాయ్ వెళ్ళి, ఖత్తర్ వెళ్ళి, దోహా వెళ్ళి చెప్తే ఏమైనా ఉపయోగం ఉందా? నాకు ప్రయోజనం ఉందా? లేదు. మీరు ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా, మనసు పెట్టండి, ఉపయోగం లేదు. అందుకే ఒకడు దహన బలులు అర్పించుట వలన ఆయన సంతోషించిన. ఆలోచించండి, బలులు అర్పించుట కంటే చదవండి, ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్లు కొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. మాట వినండి చాలు. ఓబే ది ఆర్డర్. ఈ ప్రపంచానికి దేవుడు పిలుపునిస్తున్నాడు, ఓబే ది ఆర్డర్. మాట వినండి చాలు. దాంట్లో చాలా ప్రయోజనం ఉంటుంది మీకు, కానీ నువ్వు ఎన్ని చెప్పు, మేము ఎన్నేనా చేస్తాం, నీ మాట మాత్రం మేమను. అది కూడా నాకు ప్రతికూలంగా ఉంటే, అనుకూలంగా ఉంటే ఓకే, నాకు నీకు అనుకూలంగా ఉంటే చేస్తా. ఒకవేళ నువ్వు చెప్పింది నాకు ఇష్టం అనుకో, నేను మాత్రం చెయ్యను. ఇప్పుడు దీన్ని దేంతో పోలుస్తున్నాడు కింద చూడండి. ఇప్పుడు అద్భుతమైన ఈ మాట చూపించి ముగించుకుందాం. ఇప్పుడు దీన్ని దేంతో పోలుస్తున్నాడు చూడండి ఒకసారి. ఏమంటే దీన్ని ఏమన్నాడు తెలుసా? అంటే మాట వినకపోవటం ఏంటి? ఎవరితో తిరుగుబాటు ఇది? ఎవరితో తిరుగుబాటు? దేవునితో తిరుగుబాటు. గొడవ అంటే ఏంటో తెలుసా? అరుచుకోవటం, కరుచుకోవటం, గిల్లుకోవటం, కొరుక్కోవటం కాదు, కత్తులతో పొడుచుకోవటం కాదు. అర్థమైందా? గొడవ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలుసా? ఫస్ట్ స్టార్టింగ్ అంతర్యుద్ధం, ఆ రణరంగం ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలుసా? ఒక భార్యాభర్తకి మధ్య రణరంగం ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఒక్కరి మాట ఒకరికి పొసగనప్పుడు స్టార్ట్ అయిపోద్ది గొడవ. అంతర్యుద్ధం అంటారు దాన్ని. అన్నదమ్ముల మధ్య యుద్ధం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఒకేసారి బయటకు వస్తుంది అంతా. ఇదంతా దాచుకుని అప్పుడప్పుడు అగ్నిపర్వతం పేలదు చూడలే, అలా పేలద్దు ఎప్పుడు. ఇవన్నీ రణరంగం, ముందు అణుచుకుని ఉంటారు వీళ్ళందరూ. అదే ఒకరి మాట ఒకరింటి ఇవన్నీ ఉండవు, అసలు ఇవేముండవు. అర్థమైందండి? తిరుగుబాటు అంటారు. తిరుగుబాటు అంటే ఎప్పుడైతే నీ భర్తకు వ్యతిరేకించావు, ఎప్పుడైతే నీ భార్యను వ్యతిరేకించావో, ఎప్పుడైతే నీ అన్నను వ్యతిరేకించావు, నీ తమ్ముడిని వ్యతిరేకించావో, దాన్ని ఏమంటారు? తిరుగుబాటు. ఇలా దేవుడి మాట నువ్వు అంటే ఏమంటే ఇవన్నీ ఎలా చేయగలనండి? నీ ఆజ్ఞలన్నీ దేవుడు చెప్పినట్టు బతకటం అంటే నాకు చాలా కష్టంగా ఉంటుందండి, కాబట్టి నేను చేయను. ఇప్పుడు దీన్ని ఏమంటారు? ఇప్పుడు దేవుడితో తిరుగుబాటు చేసినట్టు కాదు ఇది. దేవుడు చెప్పిన మాట వినటం లేదంటే, నీ మనసుకి ఎక్కట్లేదంటే, నువ్వు అనుసరించట్లేదు. దీన్ని ఏమంటారు? తిరుగుబాటును. ఏమంటే తిరుగుబాటు చేయుట, సోది చెప్పుటను పాపముతో సమానం. సోది చెప్పకో. వెళ్ళు, అత్తమని కొట్టుకుంటూ తెచ్చుకుంటారండి, వెళ్ళు మాట్లాడు అన్నావు అనుకో, ఏదైనా చెప్పు నువ్వు, నేను మాత్రం ఎన్నో. సోది చెప్పకో. సోది ఎవరితో చెప్తున్నావు? సోది నువ్వు. మరి నేను చెప్పిన మాట కాదండి అది. సోది చెప్పే ప్రయత్నం చేయకు. ఎందుకు చెప్తున్నావు సోది? ఓబే ది ఆర్డర్. మాటకు లోబడు, బతుకు బాగుంటుంది. సోది చెప్పకో. సోది చెప్తే వినేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఉండరా లోకంలో అందరూ సోది చెప్పేవాళ్ళు, వినేవాళ్ళే. సమాధానం చెప్పాడు ఎవడు? ఏమన్నాడు? మాట వినకపోవటం ఏదైతే ఉందో అది తిరుగుబాటుతో సమానం. సోది చూడండి, ఎన్ని మాటలు చెప్తారో తెలుసా? ఏమంటే ఆ ఒక్క మాట ఇంటే చాలండి, అన్ని మాటలు చెప్పక్కర్లా, సోది చెప్పక్కర్లా. ఈ సోదంతా చెప్పటానికి దేవుడి మాటని పక్కన పెట్టేయటం. ఎవరి మాటనే? నా మాట కాదండి, మీ మాట కాదండి, దేవుని మాట పక్కన పెట్టేయటం. ఎంత తప్పండి ఇది, ఎంత తప్పండి ఇది. అర్థమైంది? నేను చెప్పిన మాటలు అర్థమవుతున్నాయి మీకు? సోది చెప్పుటయు తిరుగుబాటు చేయుటతో సమానము. తర్వాత మూర్ఖతను అగుపరుచుటయు మాయా విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను విసర్జించదు కనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించెను. అప్పుడు దేవుని మాట వినకపోవటం అంటే ఏంటి అర్థం? అంటే నువ్వు మనిషిగా ఉండటం ఆయనకి ఇష్టం లేదు కనుక నిన్ను దేవుడు విసర్జించేసాడు. అందుకే నీ బతికేలు అయిపోతుంది, నా బతికేలు అయిపోతుంది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఎప్పటికైనా ఆలోచించండి. ఇట్లాంటి జీవితాలు ఎన్నో మన కళ్ళ ముందు దేవుడు చెప్పాడు. సమయం చాలదు కనుక ఈ వారం సౌలు గారి గురించి మీకు చెప్పాను. మాట వింటే మన బ్రతుకులు పండుతాయి,
మాట వినకుండా మీ మూర్ఖత చొప్పున ఎన్ని చెప్పినా వినకుండా మీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోయారు అనుకోండి, అలా వెళ్ళిపోతూ ఎన్ని కార్యక్రమాలు చేసినా అవి క్యాలిక్యులేషన్లోకి రావు. అది భక్తి కాదు. ఎందుకంటే బలులు అర్పించుట కంటే, ఏమండి, కొవ్వును అర్పించుట కంటే నువ్వు ఏ కార్యక్రమాలు చేసే కానీ నువ్వు ఏం చేసినా ఆ మాట వింటే నాకు చాలా సంతోషం. ఒకడు నన్ను ప్రేమిస్తే వాడు నా మాట గైకొంటాడు, అప్పుడు నా తండ్రి వాడిని ప్రేమిస్తాడు. నా ఆజ్ఞలు గైకొన్నవాడే నన్ను ప్రేమించినవాడు. లేదా నా ఆజ్ఞను ప్రేమించకుండా నా మాట వినకుండా మీరు వస్తే మీరు ఎవరన్నాడు? మీరు అబద్ధికులని. అదే యోహాను గారు 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 3, 4, 5, 6 వచనం అదే సారం అండి, అదే సారం అండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. ఎలాగో దేవుడి దగ్గరకు వస్తున్నాం, ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం, ఎన్నో త్యాగపూరితమైన జీవితాలు, ఎన్నో ప్రాంతాలు మనం తిరుగుతున్నాం, ఒక ఆత్మను రక్షించాలని ప్రయత్నం చేస్తున్నాం, మన తండ్రిని సంతోషపెట్టాలని చూస్తున్నాం. ఇప్పటికే దేవుడు మనల్ని ఎన్నో విషయాలు సంతోషపెట్టాడు. మనకు కష్టమైనా మనకి నష్టమైనా దేవుడు చెప్పినట్టుగా వింటే తాత్కాలికంగా మనకి బాధ కలగొచ్చు, కానీ రాబోయే భవిష్యత్తులో మాత్రం మనకి మేలు కలుగుతుందండి. దేవుడి మాట వింటే చాలండి. ఒక అబ్రహాం గారు ఎలాగైతే కొడుకునిచ్చేయమన్నా ఇచ్చేయటానికి ఇష్టపడ్డాడు, ఒకనాడు పౌలు గారు తన ఆస్తినంతా ఇచ్చేసి తన జీవితాన్ని పణం పెట్టడానికి ఇష్టపడ్డాడు, ఒకనాడు యేసుక్రీస్తు వారు తనకున్నదంతా, తనకున్న ఆ వైభవాన్ని వదిలిపెట్టి ఆ మహాలోకాన్ని విడిచిపెట్టి మట్టి లోకానికి నడవటానికి ఇష్టపడ్డాడు. ఏమండి, ఈ చిన్న జీవితంలో దేవుడి మాట వింటే మనకు మంచిదే కానీ చెడు కాదు కదండి. వినండి, దేవుడి మాట ప్రకారం బ్రతకండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుడిని విడిచిపెట్టకండి. ప్రతి నిత్యం దేవుడి కార్యక్రమాలు, దేవుని మాటలు వినండి. మన బ్రతుకులు సంతోషంగా ఉంటాయి, మనం చాలా చాలా నెమ్మదిగా ఉంటాం, ప్రశాంతంగా ఉంటాం. ఆటోమేటిక్గా దేవుడికి కూడా మనకి కొన్ని ద్వారాలు తెరుస్తాడండి. ఆయన కార్యక్రమాలు, ఆయన మాట వినేవాళ్ళు అందరికీ ఆయన ఒక చక్కటి మార్గాన్ని చూపిస్తాడు, ఒక దారిని చూపిస్తాడు. కానీ ఇన్ని చేసినంత చేసినా మనకు దారులు కనపడుతుందండి. కారణం ఏంటో తెలుసండి? దేవుడికి ఇష్టం లేదండి. దేవుడి మాట విన్నవాళ్ళు వాళ్ళ వైపు చూడటానికి ఇష్టపడలేదు ఆయన. అలా ఉండొద్దండి. ఆయన ముఖం ఎప్పుడు కూడా మనకి మరుగు చేయొద్దు, మరుగు చేయకుండా ఉండొద్దు. స్పష్టంగా మనకి ముఖం కనబడాలి, ఆయనతో మనకి బంధం చక్కగా ఉండాలి. కాబట్టి కష్టమైన నష్టమైన ఓర్చుకుందాం, సహిద్దాం. క్రైస్తవ జీవితం అంటే ఓర్పు, సహనం, ప్రేమ, త్యాగం, ఇలాంటి గుణాలతో ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ఇదిగో ఈరోజే రాత్రి అన్నారు కదండి, ఈరోజే నాకు చావు వస్తుంది అన్నట్టుగా మనం బ్రతికితే ఎవరి మీద ఏం పెట్టుకోవండి. ఎలాంటి అన్యాయం లోకం అసలు బ్రతకవండి. ఈ కార్యక్రమాలు, ఈ పనులు, ఆస్తులు, అంతస్తులు, ఉద్యోగం, పనులు, వీటి మీద మనసు ఉంటుందండి మనకి. ఎప్పుడు దేవుడి మీదే మనసు ఉంటుంది, దేవుడి కార్యక్రమం మనసు ఉంటుంది. చేద్దాం. ఈ చిన్న జీవితం ఎన్నో కార్యక్రమాలు చేసి మన తండ్రిని సంతోషపెట్టి మన ఆత్మలు రక్షించుకుంటూ అనేక ఆత్మలు రక్షించే కార్యక్రమాల్లో మనం ఉండిపోదాం, ముందుకెళ్ళిపోదాం. తర్వాత మన జీవితాలు ఆనందమయం చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరమందు ఆశీనులై ఉన్న మా కన్న తండ్రి, నీ పవిత్రమైన పరిశుద్ధమైన నామమును వందనాలు చెల్లిస్తున్నాను ఆయన. మీ పిల్లలకు ఈ మాటలు కొద్ది కష్టంగా ఉన్న తండ్రి, వారు మారాలి తండ్రి, వారి జీవితాలు బాగుండాలి తండ్రి, వారు మిమ్మల్ని సంతోషపెట్టేవాళ్ళుగా ఉండాలి. ఎవ్వరు నాశనానికి వెళ్ళకూడదు కన్న తండ్రి. అందరూ ఖచ్చితంగా ముందు పరదేశకు వచ్చి తర్వాత మీరున్న లోకానికి రావాలి తండ్రి. ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా వారి కష్టం నిర్వీర్యం కాకూడదు కన్న తండ్రి. స్వార్థపూరితంగా బ్రతకాలని ఆయన వారికి అట్టి జ్ఞానాన్ని అనుగ్రహించి తండ్రి, మేము అందరం కూడా ఐక్యంగా ముందుకెళ్లే భాగ్యాన్ని అనుగ్రహించండి. ప్రతి ఒక్కరిని మీరు దీవించి ప్రేమించమని అర్థిస్తూ మీరే మా బ్రతుకుల్లో మహిమ పొందుకోమని క్రీస్తు వారి పేరు ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.